మన అభివృద్ధి ప్రతి ఒక్కరూ కళ్ళారా చూస్తారు. నేను ఒకసారి ఒక చెట్టు వేసాను, అది ఎంతకీ ఎదగదు, చావదు. నీళ్లు పోస్తూ ఉంటాను, నాకు చెట్లు అంటే మహా ఇష్టం. అప్పటికే 2 ఏళ్ళు దాటిపోయింది. అప్పుడు ఎవరో ఒక అతను నా దగ్గరికి వచ్చి నాతో ఏదో మాట్లాడేదానికని వచ్చి మాట్లాడుతూ ఎంతసేపు ఆ చెట్టునే చూస్తాడు. ఏమయ్యా, నాతో మాట్లాడాలని వచ్చావా? ఆ చెట్టు కొరకు వచ్చావా? ఎందుకు దాన్ని చూస్తావు? నాకు ఖాళీ లేదు, కొంచెం మాట్లాడవయ్యా బాబు, మాట్లాడి ముగిస్తే నేను మరొక చోటుకి వెళ్ళాలి అంటాను. కాదండి, ఈ చెట్టు, ఆ చెట్టు సంగతి నీకెందుకండి, వచ్చిన సంగతి ఏంటి చెప్పండి బాబు అంటాను. కాదండి, ఒక చిన్న పలుగు తీసుకొచ్చి ఇచ్చారంట ఆ చేతికి, ఆ చెట్టు నేను ఎదిగేటట్టు చేస్తానన్నాడు. ఏమిటా నువ్వు అనేదంటే, నేను చెట్ల శాస్త్రం చదివి ఉన్నానండి, బాటనీ. ఈ చెట్టు వేసి మీరు 2-3 సంవత్సరాలు అయిందా? అవును. ఇది ఎదగట్లేదు కదా? అవును. మీకు ఎలా తెలుసు? దాని మొహం చూసి తెలుస్తుందండి నాకు. పలుగు తీసుకుని వచ్చిస్తే 2 సార్లు టక్ 2 పొడిచాడు. పొడిచి అలా లేపితే ఇంతలో రాళ్ళు, గుండ్రాళ్ళు ఉన్నాయి దాన్ని వేళ్ళకి దగ్గర. అవి ఎలాగ తీసాడు, 4-5 రాళ్ళు తీసి బయటపడేశాడు. ఇంకా ఉన్నాయో లేదు చెక్ చేశాడు. చూస్తే లేవు. ఇక చూడండి ఎస్ఆర్ గారు, మళ్ళీ నీకు 6 నెలల్లో వస్తాను ఇటువైపు, చెట్టు ఎలా ఉండదో ఒకసారి చూడండి అన్నాడు. ఇది ఎదగాలనుకుంటే, అభివృద్ధి చెందాలనుకుంటే, పుష్పించాలనుకుంటే, ఇది పూతబట్టి కాయలు కాసి ఫలితం ఇవ్వాలనుకుంటే దీనికి చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయండి. అవి చేస్తే కానీ ఇది పుష్పించదు, ఫలించదు. మన ఉద్దేశం పరిపూర్ణంగా మనం దీన్ని తీసుకొచ్చి ఇక్కడ నాటినటువంటి ఆ పర్పస్ నెరవేర్చబడదు గనుక అదేదో మనం చెయ్యాలి. అతను ఎప్పుడైతే ఆ చెట్ల శాస్త్రాన్ని బాగా చదివాన్నాడో, నేను ఆయన పిలుచుకెళ్ళి ఇంకో చెట్టు చూపించి దీని సంగతి కూడా తేల్చిన బాబు అన్న. మన జీవితంలో చాలా కాలం నుంచి ప్రభువుని నమ్ముకున్నట్టు, ప్రార్థన ఉన్నట్టు, చిల్లర మార్చి సందాలు వేస్తున్నట్టు, కూటాలు ఎక్కడ పెట్టినా అక్కడికి పోవడం రావడం, మనం అనుకుంటున్నాం రిలీజియస్ మైండ్ మంది, భక్తులమి అని. అయితే మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి మనమే పరీక్షించుకుంటే, ఏమైనా ఎదిగామా, ఏమైనా వృద్ధి చెందామా, ఏమైనా అభివృద్ధి పథకం మనలో ప్రారంభమైందా, ఇతరులు దాన్ని గుర్తించగలిగిన స్థితిలో మనం ఉన్నామా, లేక అప్పుడు ఎట్టున్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామా, ఏమాత్రం ఎదుగుదల లేకుండా. విజయవాడ జంక్షన్ కదండి, అక్కడ రైల్వే స్టేషన్ కదా, పెద్ద స్టేషనే కదా. కొన్ని ఇంజిన్స్, ఓన్లీ ఇంజిన్స్, వాటిని సెంటింగ్ ఇంజిన్స్ అంటారు. వాటి పని ఏమిటంటే, ఈ పెట్టి తీసుకొని పోయి దీన్ని తగిలించడం, ఆ పెట్టిని తీసుకొచ్చి దీనికి తగిలించడం, ఇదే పని. స్టేషన్ దాటి మాత్రం ఎక్కడికి పోవు. స్టేషన్ దాటి పొరపాటున ఏ ఊరికి వెళ్ళవు. కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ సెంట్రింగ్ ఇంజిన్స్ మహా బిజీగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్కడికో వెళ్ళిపోతున్న ఉంటాయి, మొత్తం మీద ఎంత అక్కడే ఉంటాయి కానీ ముందుకు పోవు. అంటారు, ముందోళ్ళు పొడుస్తారు, వెనకోళ్ళు పొడుస్తారు, మోచేత్తో పొడుస్తారు, వాళ్ళ మీద ఎగురుతారు, వీళ్ళ మీద మొత్తం మీద కదిలి ఆత్మీయంగా ముందుకు మాత్రం పొరపాటుని వెళ్ళరు. ఇంకొక ఆత్మీయమైన మెట్టుని లేక ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ని సంతరించుకొని దగ్గరగా వెళ్ళిపోదాం, క్రాస్ చేద్దాం, ఇంకొక మెట్టు పైకి వెళదాం అనుకున్నటువంటి ఆ ఆలోచన మాత్రం ఉండదు. కానీ అరుపులు మాత్రం ఉంటాయి. ఇతరులని వాక్యం అన్నీ ఒకళ్ళు అరిసి అరుపులు ఉంటాయి. ఇతరులు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటే పెడా కొడతారు. ఏంటంటే ఆత్మ వచ్చేసింది అంటారు. మనం నీకు ఆత్మ వస్తే మా మొహాలు బాలుగొట్టాలా? అట్లాంటి పనులు చాలా ఉన్నాయి. కానీ ఆత్మలో ముందుకు వెళ్ళిపోతున్నారా లేదా పరీక్ష చేసుకోవాలి మనం కూడా. ఒక రోజున మా ఇల్లు ఎక్కి ఒక కోడి పెట్ట పెద్ద గోల్ చేస్తూ ఉంది. కోడి ఎర్రి కేకలేస్తూ ఉంది, గుడ్డు పెట్టినట్టుంది. ఎక్కడుందో చూడరా గుడ్డు అంటే నేను గుడ్డు తీసుకొచ్చినా కానీ అది అరుస్తూనే ఉంది. నేను అనుకున్నాను, ఇదేమైనా 10 రూపాయల గుడ్డా, దానికి ఎంత అరుపులు అరిచింది ఏమిటి అని నేను అంటున్నా.
మా నాన్న అంటాడు, అది ఎందుకు అరిసిందో నాకు తెలుసులేరా అన్నాడు. ఈ సంవత్సరం ఆయన అంటాడు, మిమ్మల్ని నేను అభివృద్ధి చేస్తాను. దేవునికి స్తోత్రం. దేంట్లో? దైవ జ్ఞానంలో అభివృద్ధి, ఆత్మీయ స్థితిలో అభివృద్ధి, బైబిల్ చదువుకునే విషయంలో అభివృద్ధి, మీ వ్యక్తిగత జీవితంలో ఉపవాస ప్రార్థనలు చేయడంలో అభివృద్ధి, మీ పిల్లల జీవితాల్లో ప్రతిదీ అభివృద్ధి పథకంలో చూస్తావే కానీ వాళ్ళు క్షీణించిపోవటం నీ కళ్ళాలను చూడలేవు. చూసేదానికి ప్రభు ఛాన్స్ ఇవ్వడు. వాళ్ళని అభివృద్ధి చేస్తూనే నీకు చూపిస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చి మార్చుకున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 40:29 వాక్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలం ఇస్తాడట ఆయన. ఎవరయ్యా ఆయన దగ్గర నుంచి బలం పొందేది అని మనం గమనించినట్లయితే, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళ కొరకు. కొందరు మనుషుల కొరకు ఎదురు చూస్తారు, కొందరు డబ్బు కొరకు ఎదురు చూస్తారు, కొందరు జీతం కొరకు ఎదురు చూస్తారు, కొందరు పెన్షన్ కొరకు ఎదురు చూస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎదురు చూపులు చూస్తూ ఒక్కొక్క విషయంలో ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. అదే ఆలాపనలో ఉంటారు, అదే ఆశల్లో ఉంటారు. అయితే దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఎదురు తెన్నులు చూస్తూ ఉంటారో వాళ్ళకి ఆయన ఏం చేస్తాడంటండి చెప్పండి? నూతనమైన బలం, బలాభివృద్ధి. ఏం బలం అది? ఆ పక్కింటి వాళ్ళని వంగదీసి గుద్దే బలమా? చెప్పిన మాట వెనకపోతే కీళ్ళు చెంది ఎరగొట్టే బలమా? మల్ల యుద్ధాలు చేసే బలమా? జుట్టు పట్టుకున్న కిందకి వంగదీసే బలమా? ఎట్లాంటి బలం ఇస్తాడంటే, ఆత్మీయంగా నీ కాళ్ళు తడబడకుండా, నీ కాళ్ళు సచ్చుబడకుండా, నీవు జారిపోకుండా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలిగిన ఆ ఉన్నతమైన శక్తిని ఆయన నీ జీవితానికి ప్రసాదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు బలం ఉంది, ఒకప్పుడు బలం ఉన్నది, కానీ ఇప్పుడు బలహీనుడయ్యాడు. ఒకరోజు అంటాడు, రాజు ఎదుట నిలబడి, రాజా నేను ఎవని సన్నిధిలో నిలబడ్డానో నీకు తెలుసునా? ఇదిగో నా మాట అంటే ఏమనుకున్నావు? నేను నా దేవుని సన్నిధిలో నిలబడిన వాడిని. నా మాట అన్నానంటే అది అలాగే జరుగుతుంది. వర్షం రమ్మంటే వస్తుంది, ఆగమంటే ఆగిపోద్ది. అగ్నిని కురవమంటే కురుస్తుంది, ఆగమంటే ఆగిపోద్ది. అంతటి మాట బలమైన మాట కలిగిన వాడిని. ఎందుకు? ఆయన సన్నిధిలో నిలబడ్డాను గనుక అని రాజు ఎదుట భయపడకుండా సవాలుగా మాట్లాడాడు. ఆమేన్, ఆమేన్. ఆయన భార్య సంగతి ఈయనకు బాగా తెలుసు. ఆయన భార్య ఎవరో తెలుసా? యెజబెల్. భయంకరమైన మనిషి. రాజుగారు కొంచెం మెత్తగా ఉన్నా ఆ మనిషి మహామూర్ఖురాలు. మనిషిని దొంగ సాక్ష్యాలు చెప్పించి నడివీటిలో ముక్కలు ముక్కలుగా నరికించగలిగినటువంటి ధైర్యశాలి, భయంకరమైన మనిషి. అంతటి పౌరుషం కలిగిన ధైర్యశాలి అనే మనిషి అక్కడ ఉందన్నా కానీ ఏమీ భయపడకుండా ధైర్యంగా సవాలుగా మాట్లాడాడు. చివరికి ఏమైంది? ఆ పాడు మనిషి ఒక ఉత్తరం రాసింది, చంపేస్తాను నిన్నని. ఇంకేమీ లేదు, SMS, చంపేస్తాను నిన్ను. ఒకటే మాట. గటలాడిపోయి వణికిపోయి, ఇంతటి బలమైన వాడు బలహీనుడైపోయి ప్రాణాన్ని కాపాడుకోవాలని ఈ ఏలియా ప్రవక్త పరిగెత్తి 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 ఒక చెట్టు క్రింద ఏం చేశాడో తెలుసా? పడుకోలా, ప్రార్థన చేసి పడుకున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, తండ్రి, ఇక నా బ్రతుకు సాలో. ఎందుకు బతకాలయ్యా? నేను బతుకు ఏం ఉద్ధరించానయ్యా? నేను బతికి ప్రయోజనం ఏమిటి అని మరణాపేక్ష కలిగిన వాడే, చస్తా నేను బతకనా, చంపేయ్ అని వెర్రికేకలేస్తున్నాడు. నేనుగా అక్కడ ఉంటే ఏమనేవాడిని తెలుసా? సంపుతాను, నా దగ్గరేమో పారిపోయి వచ్చావు.
ఈ అడవిలో చంపేవాడు ఎవడు లేడు, నిన్ను ఇక్కడ చంపేయి అని అనకపోతే ఏమైంది? భార్య భర్తల మధ్యలో కొట్లాట వచ్చింది. చెరువులో దూకి చస్తా అంట పరిగెత్తింది. అటు పరిగెత్తిన వెంటనే చినుకులు పడ్డాయి. ఇంటికి మళ్ళీ పరిగెత్తుకొచ్చింది. రే పెద్దడా గొడిగి, నేను చెరువులో దిగి సవాలు రారింది. అమ్మ చెరువులో దిగి సచ్చేదానికి గొడిగెందుకు అమ్మ అన్నాడు వాడు. తల తడిస్తే ఆరదరా. ఇట్లుంటాయి మా వ్యవహారాలు. ఆ గొలుగుతో కొండ మీదకి వెళ్ళే దారిలో అటువైపు ఇటువైపు ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో వాళ్ళకి ఒక అలవాటు, ఆచారం. ఏమిటి వాళ్ళ ఆచారం అంటే, సిలువను మోసుకుని వెళ్ళే వ్యక్తిని ఒళ్ళంతా కొట్టేస్తారు కదా, రక్తగాయాలు అయిపోతాయి కదా, బలమైన సిలువను మోస్తూ తీసుకెళ్ళిపోతారు కదా. అప్పుడు ఆ నొప్పులు, ఆ బాధ అతనికి తెలియకుండా ఉండాలని అటువైపు ఇటువైపు దారిని వెళ్ళేవాళ్ళు, ఆ ఇళ్లలో ఉన్నవాళ్ళు స్త్రీలు మత్తు పదార్థాలు తీసుకుని వచ్చి ఆ నొప్పి తెలియకుండా ఉండేటట్లుగా వీడు ఈ మోసుకుని పోయే వ్యక్తి దొంగ బందిపోటు మత్తులో ఆ దెబ్బలు తింటూ వెళ్ళిపోవాలని, ఆ పుణ్యం సంపాదించుకుందామని వాళ్ళు అంతంత పాత్రల్లో ఆ మత్తు పదార్థాలు తెచ్చి అలా మోసుకుని పోయే వాళ్ళకి తాగిపిస్తారు. పుణ్యం కొరకు వాళ్ళ అలవాటు, స్త్రీల అలవాటు. ఆ పాత్రను తీసుకుని వచ్చి అలాగే యేసు ప్రభు కూడా అందించారు. అయ్యా, నీ బాధలు, నీ కష్టాలు, నీ రక్తగాయాలు, ఈ శ్రమలంతా నువ్వు మర్చిపోయేటట్టుగా, నీకు అది బాధగా ఉండేటట్టు కాకుండా మాకు పుణ్యం ఉంటుంది, ఇవి తాగు బాబు అని ఏడుస్తూ అందిస్తే ఆయన పుచ్చుకోలేదు. అమ్మా, నా కొరకు మీరు ఏడవకండి అమ్మా, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అమ్మా. నా కొరకు ఏడుస్తున్నాను ఎందుకమ్మా? నేను ప్రాణత్యాగం చేసుకున్నవాళ్ళమ్మా. నా ప్రతి రక్తపు బొట్టు మీకు, మీ పిల్లలకి అభివృద్ధి పథకాన్ని అందిస్తుందమ్మా. మీకే కాదు, దూరములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి నెమ్మదిని, విశ్రాంతిని కలుగు చేస్తామన్న ప్రతి రక్తపు బొట్టు, ఈ బాధ, ఈ శ్రమ మీ జీవితాలకు స్వస్థతను కలుగు చేస్తుంది తల్లి. ఈ శ్రమలలో నేను పరిశుద్ధపరచబడతాను. ఈ నశించిపోయే ఈ శరీరం మహిమగల శరీరాన్ని ధరించుకొని రేపు లేవబోతుంది కనుక ఈ కష్టమేదో, ఈ బాధ ఏంటో, ఈ శ్రమేదో నేను అనుభవించాలి. శరీరంలో ఏమన్నా, ఏది కృషించిపోయినా సత్యవాడికి ఏది కృషిస్తే ఏమైందండి? అయితే ఆకాశం అందున దేవుడు చూస్తున్నాడు. చూసి దేవదూతను పంపించాడు. మావాడు అలసిపోయి బలహీనుడైపోయి, ఒకప్పుడు మహా ధైర్యశాలి, బలహీనుడైపోయి పడుకున్నాడు. వాళ్ళని లేపి కొంచెం ఆహారం పెట్టుకో. తిన్నంతసేపు తిని మరలా పడుకున్నాడు. ఎందుకంటారా? అంతవరకు ఆయా ప్రాంతాల్లో కాకులు తెచ్చిస్తుంటే తిన్న వ్యక్తి ఇప్పుడు పరలోకం నుంచి వచ్చింది ఆహారం. దాని ఆ తారతమ్యం, ఆ వ్యత్యాసం అర్థం కాని నిద్ర మత్తులో, మరణాపేక్షలో ఉన్నాడు. దేవుడు ఇన్ని మేళ్ళు చేశాడే, నా నీతి నిద్రించిందా? నా యొక్క జ్ఞానం ఏమైంది? దేవుని కొరకు బలపరచబడ్డ నా బ్రతుకు ఏమైంది అని అర్థం చేసుకోకుండా నిద్రలోకి వెళ్ళిపోయాడు. అయినా దేవుడు మరలా అన్నాడు దేవదూతతో, మరలా అతని లేపు, నేను వాగ్దానం చేశాను, నేను బలాభివృద్ధిని కలుగు చేసేవాడిని, నా కొరకు కనిపెట్టిన వాళ్ళని బలాభివృద్ధి కలుగు చేసేవాడు. లేపు, లేపిన తర్వాత మరలా దేవుని ఆహారం తిన్న తర్వాత ఇప్పుడు లేచాడు పైకి. బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, ఆయన తినిన ఆహారపు బలము చేత 40 రాత్రి మగళ్ళు నడిచాడట. దేవునికి స్తోత్రం. ఎంత దూరం నడిచాడు? 40 రాత్రి మగళ్ళు నాన్ స్టాప్. ఇంతవరకు ఏ మనిషి నడవలేదు పాదయాత్రలో. రాత్రులు, పగలు నడిచేవాళ్ళు, రాత్రి ఎక్కడన్నా దగ్గర ఆగిపోయేవాళ్ళు, మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ బయలుదేరేవారు పాదయాత్రకి. అయితే దేవుడిచ్చిన ఆహారాన్ని తిన్నటువంటి ఈ దైవజనుడు
40 దివారాత్రములు ఎక్కడ ఆగకుండా బయలుదేరి ఆ బలము చేత నడిచిపోతున్నాడు. అంటే బలం కాదది, అది బలాభివృద్ధి. దేవునికి స్తోత్రం. ఆ బలాభివృద్ధి నీకు అనుగ్రహించబడేటట్లు నీ వ్యక్తిత్వంలో, నీ సోమరితనంలో నుంచి, మరణాపేక్షలో నుంచి, నిద్ర వ్యవస్థలో నుంచి నిన్ను విడిపించగలిగిన శక్తి ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు నీవు ఆయన కొరకు ఎదురు చూసిన వ్యక్తివి, ఇప్పుడు బలహీనమైన ఆయన బలపరచుటకు సమర్థుడు, శక్తి గలవాడు. మన పితరులు అనుభవించారు, అదే ఆయన మన బ్రతుకులో చేస్తాను అంటున్నాడు. ఓ రోజున యేసు ప్రభు ఇలాగే దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరంలో చాలామంది దేవుని ఆరాధించుకుంటూ భక్తిగా ఉన్నారు. యేసు ప్రభు వచ్చిన వాళ్ళందరినీ ఒక్కసారి కలయ చూశాడు. ఏమా, ఇదిగో నీకే చెప్పేది, ఇదిగో వినబడుతుందా, నీకు వినబడలేదా, లేబాగ్లే నీకే చెప్పేది లేమంటుంటే అన్నాడండి. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే అలా అన్నాడో ఒక ఆమె లేచింది. లేచి, ఏంటండి నన్నేనా అండి, పిలిచారా అండి అండి. సరే నిలబడా. నేను నిలబడలేనండి. ఏమైందండి నీకో? నాకు గూనిదేనండి. ఎన్నాళ్ళైంది నీకో? 18 ఏళ్ల నుంచి గూనండి. ప్రార్థనకు వస్తున్నావా? వస్తున్నానండి. ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నానండి. సిల్లరమార్ సందా ఇస్తున్నావా? ఇస్తున్నానండి. మరి గూని ఎందుకండి? అది నాకు అర్థం కావట్లేదండి. 18 ఏళ్ల గూని యేసు ప్రభు కనిపెట్టాడు. నా సన్నిధిలో, నా ఆలయంలో ఈ బలహీనపరచబడినటువంటి ఈ మనిషి ఉండొచ్చునా? నా ఉండకూడదు అని దగ్గర రమ్మన్నాడు. దగ్గరికి వచ్చింది. ఈయన కూడా దగ్గరికి వెళ్ళి ఆ గోని మీద చేయబెట్టాడు. ఏయ్, బలహీనపరచు దయ్యమా, కమ్ అవుట్ అని ఒక్కసారి గద్దించాడు. ఇప్పుడు ఎట్లా? బాగానే ఉందయ్యా. వంగిసాడు. బాగానే ఉందయ్యా. ఏమైంది? అదే బలహీనపరచు దయ్యమా, బయటికి రాన్నవే. అప్పుడు నాలో నుంచి ఒక దురాత్మ బయటకు వచ్చింది. నన్ను జుట్టు పట్టుకొని భూమికి ఇలాగ వంగదీస్తున్నటువంటి 18 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు నా గోని మాత్రం, నా బలహీనమైన అనుభవం మాత్రం పోలేదయ్యా. నా ప్రియమైన సహోదరులారా, మీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి నిన్ను చేస్తానంటే ఇల్లు మీద ఇల్లు కొడతావని కాదు దాని అర్థం. పొలం పక్కన నువ్వు 3 ఎకరాల పొలం కొంటావని కాదు అర్థం. అభివృద్ధి నిన్ను చేస్తానంటే ఇప్పటికే ఎంత లోపం ఉన్నావు, ఇంకో అభివృద్ధి చేస్తే ఎంత అవుతావు? ఆ రోజు నాకు పేపర్లో నాకు ఒక ఆయన చూపించాడు. గుమ్మాన్ని బగలు కొడతా ఉన్నారు. ఏమిట్రా అని చూస్తే ఆడిని అడ్డం తిప్పినా నిలువు తిప్పినా ఆ గుమ్మం చాలట్లేదంటే ఆడిని బయటికి తెద్దామంటే అడ్డం బలిసిపోయాడు. ఆడికి పైకి కిందకి ఎదగలేవాడు, ఇటు అడ్డం బలిసిపోయాడు. మనం ఆత్మీయతలోకి, దైవత్వంలోకి ఎదగాలి. గనుక మనం ఆర్జెంటల్గా మన వ్యక్తిత్వంలో ఎలా ఎదుగుతున్నాం, ఎలా అభివృద్ధి చెందుతున్నాం. వంగిన మనిషిని ప్రభు పైకి నిలబెట్టాడు కానీ అడ్డం పెంచలా. నీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి, నీ పిల్లల జీవితంలో అభివృద్ధి అంటే నీవు దేవుని వైపు తిరుగుతావు, నీ పిల్లలు దేవుని వైపు తిరుగుతారు, నీ జీవితానికి ఒక శాంతి, సమాధానం కలుగుతుంది, నీ వ్యక్తిత్వంలో ఆరోగ్యంగా నువ్వు నిలబడతావు. తప్పనిసరిగా ఈ సంవత్సరం అభివృద్ధి చేస్తాను. మ్యాన్, నీవు నీ పిల్లలు ఒకవేళ భూసంబంధంగా వంగిపోయారే అనుకో, వాళ్ళని సరిగ్గా నేను లేపి నిలబెట్టగలుగుతా. బలాభివృద్ధి. నా మాటను ఒక్కసారి దండం పెట్టి చెప్తున్నా, ఈ సంవత్సరం మిమ్మల్ని అభివృద్ధి పరిచే సంవత్సరం ఇది. నీవు ఆత్మలో అభివృద్ధి చెందుతావు. ఆమేన్. ఉపవాస ప్రార్థనలో అభివృద్ధి చెందుతావు. పరిశుద్ధాత్మలో 2 అభిషేకాన్ని నువ్వు పొందుతావు. నీలో నుంచి ప్రవచన వాక్యాలు బయలుదేరుతాయి.
నీ ద్వారా సంఘం అభివృద్ధి చెందుతుంది. నీ ద్వారా విశ్వాంతం కదిలించబడబోతుంది. నీ కుటుంబాలు కదిలించబడతాయి. నీవు కానిది, నీవు లేనిది ఉన్నట్టుగా చూడగలిగిన సంవత్సరం ఈ సంవత్సరం. ఆశీర్వదించబడిన సంవత్సరం, నీవు అనుభవించే సంవత్సరం. యెహోవా కొరకు కనిపెట్టే వాళ్ళని ఆయన బలపరచువాడు, బలాభివృద్ధి కలుగు చేయవాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒకసారి పౌలు అంటాడు, నేను అప్పుల్లో వాడిని, నేను పౌలు వాడిని, నేను బర్నబాస్ వాడిని, నేను ఆ సంఘస్థుడిని ఈ సంఘస్థుడిని పిచ్చి పిచ్చి వేసాల ఇద్దరా బాబు. ఒకరేమో విత్తనం వేశారు, మరొకరేమో నీళ్లు పోస్తారు, ఇంకొకరేమో ఎరువేశారు. అంతే. ఇంక్రీజ్ చేసింది ఎవరో తెలుసా? దేవుడే. ఆమేన్. మన యొక్క అభివృద్ధి, మన ఆయుష్ ఎవరి చేతిలో ఉందో తెలుసా? అదిగో ఆయన చేతిలో. సముద్రపు అగాధాలలో వెళ్తున్నా ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆకాశ గగనాల్లో ఎగురుతున్నా ఆయన చేతిలో ఉన్నాం. జలములలో పడి వెళ్ళవలసి వచ్చినా ఆయన చేతిలో ఉన్నాం. అగ్ని మధ్యలో నడవలసి వచ్చినా మనం ఆయన చేతిలో ఉన్నాం. ఆయన చేతిలో నుంచి మనల్ని ఈడ్చుకుని వెళ్ళేదానికి ఎవ్వడికి చేత కాదు. మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది. ఎవ్వరూ నీ జీవితాన్ని ఏమి చేయలేరు. కారణం, నీవు ఆయన చేతిలో ఉన్నావు. ఆయన పట్టుకొని ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, నా బలమైన హస్తంలో మీరు దీన మనస్కులై ఉండండి, తగిన సమయమందు నిన్ను నేను హెచ్చింప చేస్తాను, నిన్ను ప్రమోట్ చేస్తాను. ఇప్పుడు నీ వ్యక్తిత్వంలో ఆ హ్యూమిలిటీ, దీనత్వం ఎప్పుడైతే వ్యక్తిత్వంగా నీ జీవితంలో కనిపిస్తుందో, ఆ వ్యక్తిత్వాన్ని బట్టి నిన్ను నేను తగిన సమయంలో హెచ్చిస్తాను. నా చేతులను మరుగై ఉండుము. అందుకే యోహాన్ అంటాడు, బాప్తిస్మిచ్చే యోహాను, ఆయన నాలో పెరగాలి, నేను ఆయనలో ఏమైపోవాలి? తరగాలి. నేను తరిగిపోవాలి, ఆయన నాలో పెరగాలి. సాతాన్ గాడు వచ్చి చూసినప్పుడు నేను వాడికి కనబడకూడదు, ఆయన చాటును నేనుండాలి, వాడి కళ్ళకి ఆయన కనబడాలి. అప్పుడు వాడు నన్నేమీ చెయ్యలేడు. సాతాన్ గాడు దగ్గర పోజులు పెట్టి గారు కనబడ్డామో వాడు ఒక కన్ను కనిపెడతానే ఉంటాడు. మన పోజులన్నీ ఆపి ఆయన చాటుకి వెళ్ళిపోవాలి. మనలో ఆయన ఇంక్రీజ్ కావాలి. మన వ్యక్తిత్వంలో, మాటలలో, పద్ధతులలో, చూపులలో, ఆలోచనలలో, పడకలో, నడకలో, ప్రతి విషయంలో ఆయన మాత్రమే ప్రత్యక్షంగా కనిపించే ఆ స్థితిగతిలో మధ్యకి ఎప్పుడైతే మనం వస్తున్నామో ఆయన అంటాడు, తగిన సమయం అంది. ఆ రైట్ టైం వచ్చింది. అదే 2010 సంవత్సరం. ఆ సమయం వచ్చింది, ఆసన్నం అయింది. హల్లెలూయా. నీ కన్నీటికి ముగింపు, దరిద్రతకి ముగింపు, నీ కాలు జారి తడబడిపోతున్న నీ నిందలకి, అవమానాలకి, సమస్తానికి ఒక ముగింపు వచ్చింది. ఆయన నిన్ను ఇంక్రీజ్ చేయాలని, అభివృద్ధి చేయాలని, నిన్ను ప్రమోట్ చేయాలని కోరుకుంటూ ఉన్నటువంటి ఆ సంవత్సరానికి మనం వచ్చి పడ్డాం. 2010. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అంటాడు, కాలం పోతే మళ్ళా రాదు. నీ వయసు దాటిపోతే మరలా ఆ వయసు మళ్ళా నీ బ్రతుకులోకి రాదు. కనుక నువ్వు జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక నువ్వు దేవుని సన్నిధిలో సంతోషంలో అభివృద్ధి చెందాలి. నీ యొక్క ఫలం అభివృద్ధి చెందాలి. నీవు దేవుని కొరకు ఇస్తున్నవే కానుక, అది కూడా ఎదగాలి. మీకు ఒక సంగతి చెప్తాను చూడండి. నేను మద్రాసులో ఉంటున్నప్పుడు చెన్నైలో ఒక రోడ్డు మార్జిన్లో ఒక ఫ్యామిలీ ఉండేది, క్రిస్టియన్ ఫ్యామిలీ.
మా ఇంటికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తావా, నా కొడుకు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు, నా కూతురు మతి మరుపుది అని ప్రార్థన చేయించారు. ప్రార్థన చేశానండి. ఆ కష్టాల్లో, ఆ బాధల్లో కూడా 2 రూపాయలు కానుకిచ్చింది, వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా పెద్ద పాస్టర్ గారు నన్ను కలకత్తా వెళ్ళమన్నాడు. వెస్ట్ బెంగాల్లో 2 ఏళ్ళున్నా. తర్వాత మళ్ళీ చెన్నైకి వచ్చినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి చూడాలనిపించింది. ఆ ఇంటికి వెళ్తామని వెళ్తే అక్కడ ఇల్లు ఒక్కటి లేదు, తీసేశారు. రోడ్ల మీద ఉన్న పక్కన ఇళ్ళని తీసేశారు. అక్కడ ఒక అతను అడిగితే, ఏమండి ఇక్కడ ఇళ్ళు వరుసగా ఉన్నాయి, ఏమైనాయి? వాళ్ళకి ఇల్లు ఇచ్చారండి, పలానా దగ్గర ఉన్నారంటే ఆ ఇల్లు వెతుక్కుంటూ ఆడికి వెళితే మంచిగా బిల్డింగ్ గవర్నమెంట్ ఇచ్చారు. అక్కడికి వెళితే వాళ్ళు నన్ను చూసి పలకరించి చేతులు పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి పళ్ళని తీసుకొచ్చి కాళ్ళు కడిగితే అన్నారు, అట్లంతా వద్దులేండి, మీకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞత ఉంటే అదే చాలు, నా కాళ్ళు కడగాల్సిన అక్కరేం లేదు, ప్రార్థన చేస్తాను. అవును, అమ్మాయి ఎక్కడ? అమ్మాయి కొంచెం చదువుకుందండి, ఈ మధ్య ఏదో పరీక్ష రాసింది, పాస్ అయింది, ఇప్పుడు వీసా కొరకు వెళ్ళింది, ఎక్కడికో నర్సు ట్రైనింగ్ అంట అని చెప్పారు. దేవానికి స్తోత్రం ప్రభువా అనుకున్నాను. ఈడేడంటే ఈడు ఇంజనీర్ చదువుతున్నాడు అన్నారు. మరి బాబు ఇంజనీరే. సరే ప్రార్థన చేసి ఆయన పిలిచి ప్రార్థన చేసి ఆ అమ్మాయి వచ్చింది దాకుండా ప్రార్థన చేసి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకొని 2 రూపాయలు ఇచ్చారు. తర్వాత నేను మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అటు పోతే అప్పుడు ఆ అమ్మాయి దుబాయ్లో ఉంది, ఈడేమో బెంగళూరులో ఉన్నాడు. ఒక ఇల్లు కొనుక్కొని అప్పటికే ఆయన ప్రేమలో పడిపోయి పెళ్లి చేసుకొని అబ్బో బ్రహ్మాండంగా ఉన్నాడు. అప్పుడు వీళ్ళేం చేశారు, తల్లి ఆ ఇల్లు కాక పక్కన ఉండే 2 ఇళ్ళు మళ్ళీ కొనిపెట్టింది పిల్లలకి. బాగా ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారు. అయ్యా నీ సెలవేనయ్యా, ఆ ప్రార్థనేనయ్యా, నువ్వేనయ్యా మా ఫ్యామిలీ పాస్టరే, అది ఇది అన్నారు. పోన్లీ నేను ఎక్కడో పుట్టాను, వీళ్ళు ఎక్కడో పుట్టారు, వాళ్ళ ఫ్యామిలీ పాస్టర్ అంటే నేను ఊపిపోయా. తర్వాత ప్రార్థన చేయమంటే చేశా, 2 రూపాయలు ఇచ్చారు. మీ శరీరములను సజీవ యాగముగా అర్పించండి, లివింగ్ సాక్రిఫైస్. పాత నిబంధన గ్రంథంలో గొర్రెల్ని, మేకల్ని, ఎడ్లని, పావురాలని నరికి ఆ రక్తాన్ని బలిపీఠం దగ్గర పిండి ఆ మాంసాన్ని తీసి నిప్పుల మీద వేసేవాళ్ళు, బూడిదైపోద్ది. అది సచ్చిన బలి. అయితే ప్రభు అంటాడు, దేవుని వాక్యం అంటుంది, మీ యొక్క యాగం లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగముగా మిమ్మల్ని మీరే సమర్పించుకొనుడి. గొర్రెలు తాము సమర్పించుకోవు, వాళ్ళెవరో సమర్పించి నరికి దీంట్లో పెడుతుంటారు. అయితే మనకు మనమే బ్రతికి ఉండగానే ఆ బలిపీఠం మీద పెట్టేయాలి, దహించబడిపోవాలి. ఆ బలిపీఠం మీద నుంచి బూడిదైన తర్వాత ఆ బూడిదని తీసి వెయిట్ చూస్తే 2 కిలోలు బూడిద కూడా అవ్వవు. ఆ బూడిదంతా తీసి అని అంటే ఆ బూడిద కూడా గాల్లో కలిసిపోద్ది. కానీ నీ ఆత్మ అక్కడ ఉంటుంది, నిత్య జీవాన్ని అనుభవిస్తూ ఉంటుంది, ఆయనతో ఉంటుంది. హల్లెలూయా. ఆత్మకి చావు లేదు, అది బూడిద కాదు, అది అక్కడ ఉంటుంది. ఆయన అంటాడు సజీవ యాగముగా అర్పించండి. సజీవ యాగం అంటే మరొక అర్థం ఉంది, అదేంటంటే సజీవమైన దాన్ని దేవునికి ఇస్తే అది ఎదుగుతూ ఉంటుంది. ఆమె 8 ఏళ్ల క్రితం 2 రూపాయలు అయితే తర్వాత అది ఎంత అవుతుంది? 5 రూపాయలు అయింది. ఆ తర్వాత అది ఎంత అవుతుంది? 10 రూపాయలు అయింది. ఆ తర్వాత అది ఎంత అవుతుంది? ఎదుగుతూ ఉంటుంది. నీ కానుక ఎదుగుతూ ఉంటుంది, అభివృద్ధి. ఆమేన్. నీ వ్యక్తిత్వంలో అభివృద్ధి. ఒక భాగం కాదు, ఇది అడ్డం పెరగడం కాదు. ఆధ్యాత్మికమైనటువంటి నీ పరిపక్వమైన రూపం, క్రీస్తు యేసుకు తగిన రూపంలోకి ఆయన సజీవ యాగముగా మన కొరకు అర్పించబడితే ఆయనకి సమానమైనటువంటి ఆ ప్రతిబింబం, ఆ రూపమే మన వ్యక్తిత్వంలో యాగముగా మార్చబడుతుంది. మనం ఇచ్చింది ఏది కుళ్ళి కృషించిపోదు, అది ఎదుగుతానే ఉంటుంది, రీసైక్లింగ్ అవుతుంది.
ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు అనుకోండి, అతనికి ఒక 10 బస్తాలు ధాన్యం కావాలనుకున్నప్పుడు దానికి తగినట్టుగా విత్తాలి కదండి. ఒక 50 బస్తాలు కావాలంటే దానికి తగినట్టుగా విత్తాలి కదండి. నువ్వు ఒక బస్తా విత్తి 50 బస్తాలు కావాలంటే ఎలాగా? నీ కుటుంబానికి ఒక 20,000 రూపాయలు నెలకి ఖర్చు అయితే దానికి తగినట్టుగా విత్తాలి కదండి. విత్తితే కదా నువ్వు కోసుకుంటావు. నువ్వు విత్తకుండా అప్పులు పాలైపోయాను, వడ్డీలు కట్టలేకపోతున్నాను, ఏదైనా తాగి చస్తామనుకుంటున్నాను. ఎస్ఎన్ గారండి మీరేమైనా సహాయం చేస్తారా అని నన్ను అడిగితే, నేను ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఉన్నదే వదులుకొని నేను వస్తే నేనెందుకు వచ్చాను? మీరేదైనా కానుక ఇస్తే ఆ కానుకతో సేవ చేద్దామని. నాకెవరైనా దొరలు ఉన్నానండి, నెల ఆదాయం ఉందండి, ఫిక్స్డ్ ఇన్కమ్. దేవుని బిడ్డలు మేళ్లు పొంది వాళ్ళు ఇచ్చే కానుకతో ఆ అభివృద్ధి పథకంలో మేము కూడా అభివృద్ధిగా దేవుని సేవ చేసుకుంటూ దేవుని కార్యక్రమాల్లో ఆఖరి పైసా వరకు ఖర్చు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు నేను దాచుకుంటే ఎవరికి దాచేది? నా వెనక ఎవరున్నారు? డాడీ, ఓ డాడీ నాకు బూడిసులు కొనిపెట్టవా డాడీ అని అడిగేవాడు ఉన్నాడా? డాడీ ఫీజు కట్టో, ఫీజు యూనిఫామ్ కొనిపెట్టో అని పిల్లందా? దేవుడు నాకు ఏమి ఇచ్చినా అది ఆఖరి పైసా వరకు దేవుని సేవలో ఖర్చు పెట్టి చేతులు శుభ్రంగా ఉంచుకొని ప్రభు పిలిచేవాడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం. అందుకని ఆయన వాక్యం అంటుంది, సహోదరులారా దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమలాడుకొంచున్నాను, మీరు మీ జీవితాలను సజీవ యాగముగా సమర్పించండి. అప్పుడు మీ మనస్సు మార్చబడి నూతన మగుట వలన రూపాంతరము చెందెదరు. అది మీకు బుద్ధి గల ఆరాధన. ఈ సంవత్సరం నిన్ను అభివృద్ధి పరుస్తాడండి, అవునా కాదా? అభివృద్ధి పాడాలని ఉందా లేదా? నీవు నీ పిల్లలు మరి నీ జీవితంలో అభివృద్ధి పథకాన్ని ఆయన ఎదురు చూస్తున్నాడు. నేను వీడికి ఇచ్చి చూస్తాను, వీడు నాకు నమ్మకంగా ఉంటున్నాడో కకృతి బుద్ధులు చూపిస్తున్నాడో చూద్దాం అనుకుంటాడు. మీరు కకృతి బుద్ధులు చూపించారంటే మీరు విత్తిన దానికి తగినట్టుగానే కోసుకుంటారు. మీరు ధారాళంగా విత్తితే ధారాళంగా కోసుకునే అనుభవాలు దొరుకుతాయి. బలహీనులైతే ఆయన బలపరుస్తాడు. నీ శరీరం కృషించిపోతే దాన్ని లేవనెత్తుతాడు. నలుగురిలో నిలబడే ధైర్యం చాలకపోతే చక్రవర్తుల ఎదుట, మంత్రుల ఎదుట, రాష్ట్రపతుల ఎదుట నిలబెడతాడు. ఆమేన్, ఆమేన్. ఒకని ఆయుష్ ఆయన చేతిలో ఉంది, ఆశీర్వాదమైన ఆయన చేతిలో ఉంది. ఆయన చేయి వదిలితే మాత్రం ఏ ఒక్కడు బ్రతకడు. రాజ్యాలు పరిపాలించిన వాళ్ళు బ్రతకరు, బంగారు పళ్ళాల్లో తిన్నవాళ్ళు బ్రతకరు, ప్రపంచాన్ని ఏలిన వాళ్ళు బ్రతకరు. ఆయన వదిలితే ఆయన హస్తములో మనం మరుగై ఉన్నాం. అందుకే అంటాడు, నాలో మీరు వేరుపారి స్థిరపరచబడి అభివృద్ధి చెందండి, నా బలమైన చేతిలో మీరు మరుగై ఉండండి, తగిన సమయం అంద మిమ్మల్ని హెచ్చిస్తాను. తలవల్చండి, అందరు తలవల్చండి, ప్రార్థన చేసుకుందాం. మన కొరకు ప్రాణత్యాగం చేసిన యేసయ్యని, ఆయనే మనకు ఆలాపన, ఆయనే మనకు ఆరాధన. మనం మాట్లాడితే ఆయనే, తలంచితే ఆయనే, చదివితే ఆయనే, చూస్తే ఆయనే, మన చెవులకు ధ్వనించిన ఆలాపన ఆయనే, మన కలలో ఆయనే, మెలకువలో కూడా ఆయనే. మన బ్రతుకంతా మన యేసు, యేసు. థ్యాంక్ యూ మాస్టర్. అందరు నోళ్ళు తెరిచి ప్రార్థన చేసుకోండి. నన్ను నా పిల్లల్ని అభివృద్ధి చేసేవాడివి చేస్తారన్నావు, మాట ఇచ్చి మార్చుకునేవాడివి కావు. ఈ సంవత్సరం నేను అభివృద్ధిని కళ్ళారా చూస్తాను, జీవితంలో చవి చూసి అనుభవిస్తాను. నడుము వంగిన మనిషిని లేపి నిలబెట్టావు. మరణాపేక్షతో అడవిలో పడిన వాణ్ణి 40 దివారాత్రములు బలపరిచి నడిపించావు. ప్రవక్తలను, రాజులను అభిషేకించవలసిన ఏలియాని బలపరిచావు.